సుద్దాల హనుమంతు ఒక చేత్తో పెన్ ఒక చేత్తో గన్ పట్టుకున్న విప్లవకారుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు. హరికథ, బుర్రకథ, యక్షగానాలు, గొల్లసుద్దులంటూ కళారూపాలని తెలంగాణలో ప్రజలను చైతన్యపరచడానికి వాడుకున్న వ్యక్తి. అంతేకాదు, బుర్రకథ చెప్తే గడ్డిపోచు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు చెప్పుకునేవారు. ఆయన ప్రజల్లో గ్రామాన్ని తిరుగుతూ దళాల్లో చేరి కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పరుస్తుంటే అతని మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఆయన. ఆ రోజు నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టును కూడా పాల్గొన్న వ్యక్తి సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు ఒక సందర్భంలో ఒక గ్రామంలో మా భూమి నాటకం, గొల్లసుద్ది లాంటి కళారూపాలు ప్రదర్శనలు జరుగుతుంటే అక్కడ ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమల వంటి నాయకులు అక్కడ ఉండగా నిజాం సైన్యాలు దాడికి వస్తాయి. అది తెలిసి ప్రజలు చెల్లాచెదరైపోతాయి. తన ముసలమ్మ చేతిలో కర్ర తీసుకుని వేయ్ వేయ్, దెబ్బకు దెబ్బకు దెబ్బ వేయ్ అని చెప్పి పాడితే ఆ ఊపికి, ఆ దరువుకి, ఆ మాటకి, ఆ పాటకి మొత్తం అక్కడున్న ప్రజానీకం అంతా ఏకమై కార్యోన్ముఖులై ఆ నిజాం సైన్యాల్ని ఊరి పెనుముల దాకా తరివి కొట్టారు. అదే సుద్దాల హనుమంతు పాటకు, మాటకు, ఆటకు ఉన్న ఒక స్ఫూర్తి అనండి, ఒక చైతన్యం అనండి, ఒక ఇంధనంలాగా పనిచేసిందని చెప్పుకోవాలి ఆ పోరాటానికి. అంతేకాదు, సుద్దాల హనుమంతు పసురు కాసే పిల్లగాడ నువ్వు పాలమ్మరి చెన్నాళ్ళు అయిందనే పాట ఆయన రాసిన పాట వింటూ ఉంటే తెలంగాణలో ఆ రోజుల్లో దొరలు, దేశముఖులు, పటేలు, పట్వారీలు ప్రజల్ని వెట్టిచ్చాక ఎట్లాగో వాడుకునేవారు. వెట్టికి కనీసం పాల బొగ్గల పసివాళ్ళు కూడా వాళ్ళు వదిలేవారు కాదనేది మనకు స్పష్టంగా తన పాట ద్వారా ప్రత్యక్షంగా అర్థమయ్యేలాగా చెప్పిన గొప్ప వ్యక్తి సుద్దాల హనుమంతు. తన ఊరిని పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న సుద్దాల హనుమంతు. ఈ హనుమంతు చాలా కాలం అజ్ఞాతంగా ఉన్నాడు, పోలీసు నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. ఏదైనప్పటికీ ఏ రోజు కూడా ఆట, మాట, పాట ప్రజల కోసం, ప్రజల్ని చైతన్యం చేయటం కోసం, ప్రజల్ని పోరాట పదవైపు నడిపించడానికి నిరంతరం ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు పాట కేవలం తెలంగాణ గడ్డ మీద కాదు, యావత్ తెలుగు గడ్డ మీద కూడా ప్రజలు చైతన్యం చేసింది. దోపిడీకి, దౌర్జన్యాలకు, దుర్మార్గాలకి వ్యతిరేకంగా పోరాడే యొక్క శక్తినిచ్చింది సుద్దాల హనుమంతు ఆట, పాట. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా, కలం యోధుడిగా, అట్లాగే తుపాకీ యోధుడిగా ఆయన గుర్తు చేసుకుంటూ సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా ఆ యోధుడికి లాల్ సలాం చెప్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.